నటసింహ బాలకృష్ణ అభిమానులకి బ్యాడ్ న్యూస్ భయ్య. అఫీషియల్గా అఖండ 2 అనేది క్యాన్సిల్ అయిపోయింది, పోస్ట్ పోన్ అయిపోయింది. మరొక పెద్ద హీరో సినిమాకి, ఒక స్టార్ హీరో సినిమాకి లాస్ట్ మినిట్లో ఈ విధంగా రిలీజ్ ఆపటం అనేది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను భయ్య. ఇదైతే చాలా దారుణం అని చెప్పవచ్చు. తర్వాత ఎప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేసినా డే 1 కలెక్షన్ పైన ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే అసలు ఈ మూవీ ఎందుకు క్యాన్సిల్ అయిందంటే భయ్య, స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలంటే 14 రీల్స్ వాళ్ళు ఎవరైతే అఖండ మూవీని ప్రొడ్యూస్ చేశారో వాళ్ళు హీరోస్ ఇంటర్నేషనల్ అనే ప్రొడక్షన్ కంపెనీకి అప్పు ఉన్నారంట భయ్య, బాకీ ఉన్నారంట. ఒక 20 కోట్లు 25 కోట్లు లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు వీరిద్దరి మధ్య ఉన్నాయంట. అయితే ఈ లావాదేవీలు ఇప్పుడీ కాదంట, మహేష్ బాబు దూకుడు టైం నుంచి కూడా ఉన్నాయంట. అంటే ఈ ఆర్థిక లావాదేవీలన్నీ కూడా కోర్టులో కేసు కింద నడుస్తున్నాయన్నమాట. అయితే లోకల్ కోర్టులు రిలీజ్ ఆపక్కర్లేదు, రిలీజ్ చేసుకోవచ్చు, సినిమా రిలీజే, మీ ఆర్థిక లావాదేవీలు, మీ అప్పులు గోళ్ళు మీదే అనే విధంగా లోకల్ కోర్టు తీర్పునిస్తే హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు మద్రాస్ హైకోర్టుకి వెళ్ళారు భయ్య. ఖచ్చితంగా రిలీజ్ ఆపాలి, వాళ్ళ సినిమా రిలీజ్ చేసుకుంటే మాకు ఇంకా డబ్బులు ఏమి ఇస్తారు, మాకు ఇంకా న్యాయం ఏం జరుగుతుంది, రిలీజ్ ఆపితేనే మాకు న్యాయం జరుగుతుంది అనే విధంగా మద్రాస్ హైకోర్టు నుంచి హీరోస్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు స్టే అయితే తీసుకొచ్చారు భయ్య. అందువల్ల అర్ధాంతరంగా అర్ధరాత్రి ఈ మూవీ యొక్క రిలీజ్ని అయితే ఆపేశారు. పెయిడ్ ప్రీమియర్స్ ముందు రోజు చేసిన పెయిడ్ ప్రీమియర్స్ ఆపేశారు, ఓవర్సీస్లో ప్రీమియర్స్ ఆపేశారు, ఇక ఇండియా వ్యాప్తంగా మొత్తం అన్ని రిలీజులు కూడా ఆపేశారు. ఇక తర్వాత రిలీజ్ ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు భయ్య. కొంతమంది ఈ శనివారం అంటున్నారు, కొంతమంది ఈ సాయంత్రం రిలీజ్ చేస్తారంటున్నారు, లేకపోతే డిసెంబర్ 19ని రిలీజ్ చేస్తారంటున్నారు. కానీ ఇవన్నీ సొల్లే. హీరోస్ ఇంటర్నేషనల్ సంస్థ వారికి 14 రీల్స్ వాళ్ళకి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు ఇవన్నీ కూడా సర్దుమణిగితే కానీ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. మరి ముమ్మాటికి ఇది తప్పు ఎవరిదంటే భయ్య, 14 రీల్స్ వాళ్ళదే. బోయపడి తప్పు లేదు, బాలయ్య తప్పు లేదు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, వాళ్ళ సినిమాను అబ్జెప్పేస్తారు. సరిగ్గా రిలీజ్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రొడక్షన్ కంపెనీతే. ఏ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఏ డిస్ట్రిబ్యూటర్ ఇబ్బందులు ఉన్నా, ఏ ఉన్నా సరే ప్రొడక్షన్ వాళ్ళే చూసుకోవాలి. లాభం వచ్చినా వాళ్ళే తీసుకుంటారు, ఇబ్బందులు వచ్చినా వాళ్ళే చూసుకోవాలి. నింద మాత్రం హీరో మీద పడిపోద్ది, ఎందుకంటే హీరో కనిపిస్తారు కాబట్టి. ఇది ముమ్మాటికి తప్పు అంటే 14 రీల్స్ వాళ్ళదే భయ్య. రిలీజ్ దగ్గరకు వచ్చేసే వరకు ఏం చేస్తున్నారు భయ్య, సెటిల్ చేసుకోకుండాను దూకుడు టైం నుంచి ఉందంట. అంటే ఆ సినిమాలన్నీ రిలీజ్ అయిపోయినాయి అని ఈ సినిమా కూడా రిలీజ్ అయిపోద్దని ఆ విధంగా ఉన్నారా? దీనికైతే 14 రీల్స్ వాళ్ళు సమాధానం అయితే చెప్పాలి. క్షమించండి, అభిమానులు క్షమించండి అనే విధంగా ఒక పోస్ట్ అయితే సరిపోతుంది. మరి దీనిపైన ఫర్దర్ అప్డేట్స్ వస్తే అప్డేట్ చేస్తాను భయ్య. అవి మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.